మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేసి ఉన్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చకస్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఒక అర్చకుడు రాముడు అని, ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములిద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் வாராணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின் நென்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்திரனுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காளை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காளை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुं भुवनस्य पत्नी विवस्वद्वाते अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवा दिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसोया मनोता बृहस्पतिर्मातरिश्वोत वायुस्सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు
చూడి కొడుతనాచియార్ సంభావన. ఇప్పుడు పారణమాయనం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ అక్షతారోపణం, తలంబ్రాల వేడుక. ఇది మన సంస్కృతిలో ముఖ్యంగా